డ్రైవర్ జోడో యాత్ర ఈరోజు ముత్తునూరుకి రావడం జరిగింది. ఈ డ్రైవర్ జోడో యాత్ర ఎందుకు చేస్తున్నామంటే డ్రైవర్లకంటూ అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు తీరాలంటే డ్రైవర్లంతా కూడా యూనియన్గా ఉంటేనే ఆ సమస్యలు తీసుకోగలం ఉద్దేశంతో కడప జిల్లాలో డ్రైవర్ జోడో యాత్ర చేస్తున్నాం. మనకి ఇక్కడికి వచ్చి డ్రైవర్లకు కలిసి అనేక విషయాలు మేము తెలియపరిచాం. వాళ్ళు కూడా ఇక్కడ ఉండే డ్రైవర్లు వాళ్ళ ఒక సమస్యలు వాళ్ళు ఇక్కడ పడే ఇబ్బందుల గురించి వాళ్ళు కూడా తెలియపరిచారు. మళ్ళీ ఇవన్నీ సమస్యలు తీరాలంటే వాళ్ళ సమస్యలు తీరాలంటే మనకి ఏదైనా మనం సాధించుకోవాలంటే కూడా మనమందరం ఒక్కటైతేనే సాధించుకోగలుగుతామని చెప్పాము. అలాగే 18 డిమాండ్స్ మీద సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ముందుకు వెళ్తుంది. మీరందరూ కూడా సపోర్ట్ చేయండి. అలాగే రాబోయే రోజుల్లో మన ఆటో డ్రైవర్లకు కానీ ట్యాక్సీ డ్రైవర్లకు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం డ్రైవర్లకు నష్టపరిచే విధంగా ఒక పథకం తీసుకురాబోతుంది. అదే ఆడవాళ్ళకి ఫ్రీ బస్ తెచ్చినప్పుడు డ్రైవర్లకు న్యాయం చేయకుండా ఫ్రీ బస్సులు వదిలితే న్యాయం పోరాటానికి చలో రాజధాని అనే విషయం కూడా చెప్పాం. అలాగే ఇంకో విషయం కూడా చెప్పాం. ఒరిస్సా రాష్ట్రంలో 8వ తారీఖు నుంచి స్ట్రైక్ చేస్తున్నారు. ఒరిస్సా రాష్ట్రం పోయిన వాళ్ళు అక్కడికి విషయాలు తెలుసుకొని పోండి. అలాగే వాళ్ళు మన డ్రైవర్ గెలుపు కోసమే అక్కడ బంద్ చేస్తున్నారు కనుక వాళ్ళకి మనం కూడా సంపూర్ణ మద్దతు తెలపాలి. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలి. మళ్ళీ మేమేం మాకు కానిదంటూ ఏం అడగడంలే. వాళ్ళ ఆస్తులు బంగ్లాలు వాళ్ళ సంపాదనలో వాటలు ఏం అడగడంలే రాజకీయ నాయకులకి. మాకు కనీస వసతులు కలిగించండి. ప్రమాదవాస్తు యాక్సిడెంట్లో మా డ్రైవర్ అనగిన చనిపోతే లైసెన్స్ ఆధారంగా బతికే డ్రైవర్కి 20 లక్షల రూపాయలు ఇవ్వండి అంటున్నాం. ఏమైనా 20 లక్షలు ఇంత సేవ చేసి డ్రైవర్ ప్రమాదవస్తు చనిపోతే ఇచ్చేకి ఏంటి మీకు సమస్య? మళ్ళీ ఫ్లైట్లో చనిపోయిన వాళ్ళకి 1 కోటి రూపాయలు ఇస్తారు. అంటే ఆటోలో కార్లో లారీలో చనిపోయిన వాళ్ళకి 20 లక్షలు ఇవ్వలేదా? మళ్ళీ ఫ్లైట్లో చనిపోయిన వాళ్ళకి DNA టెస్టులు చేసి వాళ్ళ ఊర్లకు పంపిస్తారు. మళ్ళీ మా డ్రైవర్ వేరే రాష్ట్రంలో చనిపోతే అక్కడి నుంచి అతని మృతదేహాన్ని తెచ్చుకునే చేత కాక డబ్బులు లేక పరిస్థితి బాగాలేకుంటే అతన్ని అక్కడే కాల్ చేస్తున్నారు, అక్కడే ఫోన్ చేస్తున్నారే. ఇది ఎంత అన్యాయం అని. మళ్ళీ అటువంటి డ్రైవర్లకు అతని మృతదేహాన్ని వాళ్ళ కుటుంబానికి చేర్చండి అని అడుగుతాం. అదేం కాని డిమాండా? కాదు కదా. అతని కుటుంబానికి, తన తల్లికి, తన భార్యకి, తన పిల్లలకి ఆఖరి చూపించండి అంటున్నాం. మరి డ్రైవర్ కార్పొరేషన్ ఏర్పాటు చేయండి, డ్రైవర్ బోర్డు ఏర్పాటు చేయండి. మళ్ళీ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి అలాగే ప్రజలకి అనేక రూపాలలో సేవలు అందిస్తున్నారు. మళ్ళీ 3వ స్థానంలో డ్రైవరు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం తెచ్చడంలో కీలకం. బాటల్లో సైనికుడు ఎంత ముఖ్యమో వాళ్ళ ప్రదేశాల్లో డ్రైవర్ కూడా అంతే ముఖ్యం. అటువంటి డ్రైవర్ని గుర్తించి ఒకే ఒక్క రోజు డ్రైవర్ డేగా క్యాలెండర్ రూపంలో ఇవ్వండి. ఎన్నో డేలు ఇచ్చారు కదా, ఫ్లవర్ డే, చాక్లెట్ డే, లవర్ డే, డాక్టర్ డే, టీచర్ డే. ఏం డ్రైవర్ డే ఇచ్చేకేమిటి మీకు బాధ? మళ్ళీ యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు చేతులు పోగొట్టుకునే డ్రైవర్కి 10 లక్షలు ఇవ్వండి అంట. ఊరికి దగ్గర, సిటీకి దగ్గర ఒక డ్రైవర్ కాలనీ ఏర్పాటు చేసి. అలాగే కార్లలో నిద్రపోవడంతో హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు. కార్లు కాదు, బండ్లలో నిద్రపోవడంతో హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు. అలాగే ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. దీనంతా అరికట్టాలంటే డ్రైవర్లకి హైవేలలో, నేషనల్ హైవేలలో, పుణ్యక్షేత్రాలలో విశ్రాంతి గదులు, వాళ్ళు బాత్రూమ్ పోయడానికి ఏర్పాటు చేయండి అంటారు. ఈరోజు కూడా డ్రైవర్లు చెంపే పెట్టుకొని రోడ్డు దాపుకుపోతారు. సిగ్గుపడాల రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు కూడా. ఈరోజు కూడా చెంపు పెట్టుకొని పక్క పోవాల్సిన పరిస్థితి. మళ్ళీ వేరే రాష్ట్రాల్లో పోయి, వేరే దేశాలకు పోయి మన మోడీ గారు ఎంతో గ్రేట్ చెప్తూ ఉంటారు మన రాష్ట్రం. ఈరోజు కూడా డ్రైవర్లు చెంపు పట్టుకొని బయటికి పోవాల్సిన పరిస్థితి మనకి. ఇటువంటి అనేక డిమాండ్స్ ఉన్నాయన్న. దాదాపుగా 18 డిమాండ్స్ ఉన్నాయి. మళ్ళీ ఈ డిమాండ్స్ లెటర్ని మీడియా వాళ్ళకు కూడా, పత్రిక వాళ్ళకు కూడా పంపిస్తున్నాం. చూడండి, నిరుపేద డ్రైవర్లు చాలా కష్టపడుతున్నారు. మీడియా వాళ్ళు మీరు కూడా మా సమస్యని మమ్మల్ని పాలించే ఆ రాజకీయ నాయకుల దృష్టికి తీసుకుపోయి ఈ డిమాండ్స్ అంతా కూడా మాకు ఇచ్చే విధంగా ప్రయత్నం చేసి మాకు వచ్చే విధంగా చేయాలని మీకు మరీ కోరుకుంటున్నాను. అందరికీ నమస్తే. నా పేరు ఎస్ అన్వర్ బాషా. నేను సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఫౌండర్, అలాగే సౌత్ ఇండియా ప్రెసిడెంట్ అన్న. డ్రైవర్ల ఐక్యత, డ్రైవర్ల ఐక్యత, డ్రైవర్ల ఐక్యత. గుర్తించాలి.
గుర్తించాలి. గుర్తించాలి. జై డ్రైవర్ అన్న.